ఎందుకంటే ఇట్లా ఎందుకు ఇక్కడ వెలిసిందంటే ఈ ఊర్లో ఒక రాజు గంగమ్మ తల్లిదా ఇప్పుడు ఈ టెంపుల్? అవును, శివుడు టెంపులా? లేదు, గంగమ్మ తల్లి ముంగడుంది. అయితే ఒక రాజు కనిపించిన వాళ్ళనల్లా రేటింగ్ చేసుకుంటూ పోతుండంట. అట్లా ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు కాకముందే కడుపు తెచ్చుకునే వాళ్ళంట ఆడవాళ్ళంతా. అసలు ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళల్లో తల్లిదండ్రులు చాలా మంది భయపడే వాళ్ళంట. అట్లా ఈ బాధలన్నీ చూసి గంగమ్మ తల్లి పైనుండి ఇవన్నీ చూసి ఒక లేడీ కడుపులో పుట్టింది. పుట్టి ఆ లేడీ కడుపులో పుట్టి ఆ రాక్షసుని అంతం చేయాలని అక్కడ పుట్టింది. ఆమె వయసు వచ్చినాక ఆమె మీదకున ఆ రాజు కన్ను పడ్డది. కన్ను పడిన తర్వాత ఆ రాజుని ఆమె ఎక్కడ భూమిలో దాక్కుందంట. ఏదో ఉందబ్బా, స్టోరీని మర్చిపోయిన స్టోరీ. అయ్యో, కానీ మర్చిపోతే వాడు దగ్గరికి వెళ్తాడు, భస్మం చేసేస్తుంది. భస్మం కాదు, ఆయన దాక్కుంటాడు. నువ్వే చెప్పేసిన స్టోరీ. లేదు, ఈమె అతను దాక్కుంటాడు. ఈమెను చూసి ఆయన వచ్చిన తర్వాత ఈమె మంత్రగాని చేత ఎక్కడో భూమిలో దాక్కుంటాడు. ఈమె రాజుల వేషము ఏదో నార్మల్ వేషం వేసి బయటకు వచ్చింటది. అప్పుడు ఆయన బయటకు వస్తాడు, ఈమె చంపుతుంది. చంపిన తర్వాత అక్కడ గంగమ్మ వెలుస్తుంది. అట్లా ఆమెని ఆ రాజు చచ్చిపోయిన తర్వాత ఆమె దేవతలాగా పూజిస్తున్నారు. ఇదిగోండి టెంపుల్ చూద్దాం ఇప్పుడు మనం. గంగమ్మ తల్లి మొత్తం వైర్లు కట్టేసారు. అమ్మా ఏండే ఉన్నా నాడు బర్రె మీద ఎక్కుతారా? ఓకే. క్లైమేట్ ఏమో చల్లగా ఉంది, వేడి పడుతుంది. ఏంది ఇలా పట్టుకో బాటిల్. ఇది రెండో వీడేనా సాజిత్? ఎన్ని నిమిషాలండి? 3. బర్ర కడి వెనక బంద్ చేసేయి. ఓకే. చింత చెట్టు కాడికి పోదాం. చింతకాయలు కనకమ్మ కోసుకుంటుంది, పచ్చడి పెట్టుకుంటుంది. పచ్చడి పెట్టుకుని ఇలా చేసాడు ఈ సంవత్సరం వీడు. పళ్ళు రోజులు వచ్చేసి ఎక్కడ ఉంటాయి? ఇంకా మా ఆడి పళ్ళు ఉండవు. బొప్పాయి కాయలు ఉన్నాయి, కోసాను కనకమ్మ. చింత చెట్టు కాడికి వా. ఈ బర్రె కాడ తెస్తావా? బర్రె అంత ఎర్రగా ఉంది. ఇది మన పేడ నేను చెప్తా, మన బర్రె నేను చెప్తా. పేడ ఇది ఇంత ఎత్తుపోతుంది అన్నట్టు. రాజు నాకు ఇలాంటివి నచ్చవు రాజు, ఐ డోంట్ లైక్ దిస్. పేడ ఇది తాటలు వేసిపోతుంది. సెలబ్రిటీ అయితే కుప్పలు ఎత్తి అలాగే చేయించాడు కదా. చెప్పల్లో అన్ని చెప్తేనే మనకు చూసేది ఆడియన్స్. చింత చెట్టు మనం కోసుకున్నాం కదా, దొరకొచ్చాడు. కోసుకో, ఏదో ఒకటి పచ్చడి పనికి వస్తుంది. చింత పచ్చడి తింటే చాలా మంచిది. అమ్మ కూర్చొని వీరు లాగుతుంటాం. కంటెంట్ వస్తుంది. కాకమ్మ బుల్లెట్ బండి నడుపుతావా? తేనె తట్ట వావుగా, ఎంత పెద్ద తేనె తట్ట ఫ్రెండ్స్ చూడండి. ఇగో తేనె తట్టగా అయిపోయిందో పునుక్కు. నువ్వు పిండేసి పడేసారు దాన్ని. ఇక ఇంత బరువు ఉంటుంది ఈ బండి, ఎట్లా గుంచుతాయో ఏమో. ఇనప బండి ఇది.
వేసి కొడుకుంటే రాజు ఫస్ట్ నైటే ఎత్తేనే మంచం లేచిపోతుంది ఎవరికైనా. అవును, ముందుగా మంచం వేస్తేనే లేచిపోతాను. నీకు నీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను. నీకు లాంగ్వేజ్ రాదు అసలు. మరి నిన్ను చూసి నేను చెడిపోతున్నా. నేను చూసి నేను పూర్తిగా చెడిపోయాను. బండ్లు బాగున్నాయి. చూపించు. అబ్బా, పండిన చింతకాయ తింటుంది కనకమ్మ మంచిగా కూర్చొని. ఇది ఎలా ఉంది? ఈ బీర్ శీషలన్నీ నువ్వే తాగినా కనకం? చూడండి ఫ్రెండ్స్, బీర్ శీషలన్నీ తాగింది మన కనకం. ఎలా అనిపిస్తుంది ఫీలింగ్స్? ఫుల్ పింకింగ్, ఫుల్ పెక్కింగ్, ఎక్కింగ్. వావ్, పులుపు ఓవర్. అమ్మా మొత్తం ఇలా ఇంగ్లీషే మాట్లాడేటట్టు. ఇలా నేర్చుకుంటూ వచ్చేస్తుందమ్మా. హిందీ కానీ ఇంగ్లీష్లో బెటర్. అవును, ఏదైనా నేర్చుకుంటూనే వస్తుంది. హిందీ తక్కువ. నిన్న ఉప్పలపాలు ఒక వీడియో పెట్టినాడు. ఏమని పెట్టినాడు నేర్చేస్తున్నాడు. ఐ డోంట్ ఇంగ్లీష్, వాయిస్ మెసేజ్ పెట్టండి నేను వినింగ్ అని అంటే ఇంగ్లీష్ రాదని చెప్పలేక వాయిస్ మెసేజ్ పెట్టండి వినింగ్ అని అంటున్నాడు ఒక వీడియో. అన్నీ కూడా సత్యయ్య నేర్పాడు చిన్నగా. అలా మాట్లాడేస్తా అంటే అమ్మా వస్తుంది. ఎలా అనిపిస్తుందమ్మా ఈ వీర్ శిష్యుల మధ్యలో నీకు? చాలా బౌతిచ్చా. ఎవడో ఏమో చేసిపోయినట్టుంది ఇది నీకు. ఎవడేం చేశాడు? పైకం చేశాడా? పైకని కాదు, రేపింగ్. రేపింగ్ చేసి చింతకాయలు అన్నీ ఎండిపోయినాయి కింద పడి. చింతకాయ ఏంటి ఇలా వంకరగా ఉందని లేదు, అన్ని పండిపోయినాయి ఉన్నాయి పచ్చిలు. కనకం అను చింతకాయ ఏంటి వంకరగా ఉందను? చింతకాయ ఏంటి వంకరగా ఉన్నది నీ పండుగ? మళ్ళీ నేను బూతు నీకు నేర్పించిన అవసరమే లేదు. లేదు అసలు. నీకే వచ్చేస్తే బూతులు. అవును అమ్మ, ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చొనే ఉండమ్మ. ఇక్కడ చల్లగా ఉందా? కూర్చో కూర్చో, ప్రశాంతంగా కూర్చో. ఇంతకు ముందు ఇక్కడ మంచం ఉండేది కూర్చోడానికి. చూస్తుంది ఇది ఏది? తొండలు ఉన్నాయి ఎక్కువ. అవును, తొండలేంది ఆడ చూసినా తొండలే ఉన్నాయి. అంటే పల్లెటూరుగా ముస్లింల్ని ఎక్కిరిపించిందంటే ఆవిడ తెలుసా? పల్లెటూరుగా అంటదండి ముస్లింని. ఎవరు కనిపించినా ఆ ముస్లింస్ అనుకుని కోపం అంట ఏదో చేశారంటదండి ఒకసారి. చేసినందుకు అది మిమ్మల్ని నేను ఎక్కిరిపిస్తాను మిమ్మల్ని చూద్దాం, ఎక్కిరిచ్చిద్దాం అని మేము చూసేటికి ఇలా అంటది. మేము చూసి ఎక్కిరిచ్చిద్దాం చూస్తా. వెళ్ళిపోతుంది, అది పారిపోతుంది. నాకు గుర్తుందా? బిళ్ళుందా? నీకు బిళ్ళుందా? నాకు గుర్తుంది. ఎవరు కొయ్యాలి? గుర్తున్న వాళ్ళు కొయ్యాలి. అక్కడ మగోడు. ఇదండి అలా చాలలో నేను పారిపోతా అంటే వెనకాల 2 మగోళ్ళు వచ్చి నన్ను పరిగెట్టించాలి. కోరిక అంటే నలిపేయొచ్చా? నలిపి ఏదైనా చెయ్యొచ్చా? ఇది ఇలా తీసానంటే నోట్లో తెస్తాను. కాదమ్మా, మరి నిన్ను రేపు చేస్తున్నాను. నేను పరిగెట్టాలి, వెనకాల వాళ్ళు పరిగెట్టాలి. అంతవరకునే ఆ సీను. అంటే నలపడము, పట్టుకోవడము, ఇగ్గడము, లాగడం, గుత్తిలే ఇలా అల్లాడించడం, చేయటం అలాంటివి నో. పరిగెట్టడం, 2 తొండలు, రన్నింగ్. వాళ్ళు ఏంటి అలా గొడవలు ఆడుతుంది? పప్పేసింది మా తల్లి ఒకసం. చేతనానమ్మా చేతనాను. ఏంటి దాంట్లో పేరు? సమోసాలు కదా అబ్బో. మనం తిన్నా పూరీలు ఎప్పుడు 4 నుంచి మొదలెట్టింది పూరీలు. 8 ఇచ్చిందమ్మా. పిల్లలు ఉండేదండి. ఇప్పుడు పిల్ల విలువ తెలిసొస్తుంది చూసావా? పాప ఉంటే అన్నీ అందించేదండి, వేసేసేదండి, అన్నీ ఇచ్చేదంటే కింద కూర్చుని లేస్తుంది. పంగారులా స్టాండ్ ఉండదు ఇక్కడ. మోసం పారిపోయింది. ఇంకా ఇది నా చేత ఏం చేస్తుంది? నేను పేర్లు తీయలేదు. రంకు మొగుళ్ళు కావాలి. ఈ 2 కావాలని. గుడిసెలు లేవు రాజు, అది సంతోషం నాకు.
చేసుకోవడానికి గుడిసెలే కాదు, అన్ని తొప్పలు ఉంటే చాలు. తుప్పలు ఎందుకు నీకు ఇలాంటి చోట కూడా చాలు నీకు. ఇంకా బర్రెకాడికి పోదాం. బర్రె కంటెంట్ చేసి ఇంటికి వెళ్ళిపోదా. ఇంటికి వెళ్ళిపోయి రాజు మరి ఎట్లా నువ్వు ఎలా గడుస్తుంది ఇక్కడ, ఎలా నువ్వు బతుకుతున్నావని వంటను అన్ని అంటే చింత చిగురు కావాలనా? కాదు, రోజు నేను ఇట్లా అడుక్కొచ్చుకుంటామ్మా, అడుక్కొచ్చుకుని